ప్రేమ అది తల్లిదండ్రుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, ప్రేమికుల మధ్య అయినా హద్దు లేనిది. అటువంటి హద్దు లేని ఈ ప్రేమ గురించి ఒక కథ మీకోసం. అది ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తున్న మొదటి రోజు. ఇంటర్ వరకు పుస్తకాల పురుగులాగా చదివి చదివి విసిగిపోయా. ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేద్దామని ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాను. మొదటి రోజు కొంచెం భయం, కొంచెం ఎగ్జైట్మెంట్ కలగలిపిన ఫీలింగ్తో కాలేజీలోకి వచ్చాను. అనుకున్నట్టుగానే సీనియర్స్ ర్యాగింగ్ అనే బోతంతో స్వాగతం పలికారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, చేయమనే పనుల నుంచి తప్పించుకోలేక, మనసులోనే తిట్టుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ ఏదో కష్టపడుతున్నాను. అంతలోనే ఓ పరదా పాప ఇటురా అన్న మా సీనియర్ మాటలు విని తను చూస్తున్న వైపు చూశాను. మేనీ అంతా బుర్కాతో కప్పేసిన ముస్లిం అమ్మాయి తను. వినీలాకాశంలో 2 చందమామలు చుట్టూ నల్లటి వలయాకారంతో వచ్చాయా అన్నట్టు ఉన్నాయి తన కాటుక కన్నులు. మొదటి చూపులోనే పడిపోవడం అంటే ఏమిటో తెలియదు, కానీ ఆ అందమైన కళ్ళని, అమాయకత్వం, భయం కలగలిపిన తన చూపుని మాత్రం అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఏంటి మొత్తం కప్పేసుకుని వచ్చావు కాలేజీకి అని తన్ను అడిగారు. తన జవాబు ఖాళీ వేళ్ళతో భూమి మీద రాస్తుందా అన్నట్టు కంగారు పడుతుంటే చూసి నవ్వు వచ్చింది. తన కళ్ళను చూస్తూ తన్మయత్వంలో, బహుశా పవిత్రమైన పరువం పరదా వెనక ఉంటేనే బాగుంటుందేమో అనేశాను. ఏంట్రోయ్, అమ్మాయిని చూడగానే కవిత్వాలు వస్తున్నాయి, తాట తీస్తాం పో ఇక్కడి నుంచి అని సీనియర్ గసరగానే ఈ లోకంలోకి వచ్చాను. అక్కడి నుంచి క్లాస్కు వచ్చాను, కానీ తన ముఖాన్ని చూడలేకపోయా, కనీసం పేరైనా తెలుసుకోలేకపోయాను అని ఫీల్ అవుతుండగా ఆ దేవుడే కరుణించినట్టు నా దేవత నా క్లాస్కే వచ్చి నా పక్క బెంచిలోనే కూర్చుంది. అప్పుడే మొదటిసారి తన ముసుగు వెనకున్న ముత్యం లాంటి మోముని చూశాను. ప్రపంచంలో ఉన్న అందం అంతా నా ముందే ఉందా అన్నట్టు ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి తన్నే చూస్తూ ఉండిపోయాను. తన స్నేహితురాలతో పరిచయం చేసుకుంటూ తన పేరు రబియా అని చెప్పగానే, హాయ్ నా పేరు రామ్ అని చేయి చాపాను. ఇందాకడ చేసిందానుకో, ఇప్పుడు చాపిందానుకో, కానీ కళ్ళనే చొరకత్తుల్లాగా చేసి నా వైపు కోపంగా చూసింది. ఆరంభం బాగాలేదు, మళ్ళీ వద్దాంలే అని మొహం తిప్పుకున్నానే, కానీ మనసు మాత్రం తన దగ్గరే ఉండిపోయింది. రోజూ కాలేజీకి తన అందమైన ముఖాన్ని చూడడానికే అన్నట్టు పొద్దుతిరుగుడు పువ్వు ఆ సూర్యుని చుట్టూ తిరిగినట్టు నా తిరుగుడు ఈ చందమామ చుట్టా అన్నట్టు తయారైంది. ఒకరోజు తన ఇంటి అడ్రస్ తెలుసుకుందామని తన వెనకే నడుచుకుని వెళ్తుంటే, ఏరా ఇంటి దాటి ఎక్కడికి పోతున్నావు అని బాగా తెలిసిన గొంతు పిలిస్తే తిరిగి చూసి షాక్ అయ్యా. ఎదురుగుండా నాన్న కోపంగా చూస్తూ ఉన్నారు. కాలేజీకి వెళ్ళాక ఈ కూడా మొదలుపెట్టావా? తను నా ఫ్రెండ్ కూతురు, వాడికి తెలిస్తే నీ వల్ల మా రిలేషన్ కూడా దెబ్బతింటది యదవా అని తిట్టారు. తిడితే తిట్టారు, కానీ మంచి సమాచారం ఇచ్చారు అనుకుంటూ, నాన్న మనం హిందూ కదా, వాళ్ళు ముస్లిం కదా, మరి నీగల ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగాను. స్నేహానికి మతం కులం ఉండవరా, బుద్ధిగా లోపలికి పో అన్నారు. నాన్నకి దొరికితే దొరికాను, కానీ తన అడ్రస్ అయితే దొరికింది. మరియు మా నాన్న స్నేహితుడు కూతురు కూడానా? 2 లడ్డూలు కావాలా నాయనా అన్నట్టు అడిగినట్టు అనిపించింది. ఎన్నాళ్ళు పక్కనే పెట్టుకుని ఇంత అందాన్ని చూడకుండా ఎలా ఉండిపోయాను? నది పక్కనే కూర్చుని గొంతెండిపోయిందని ఏడ్చిన కాకిలా ఉంది నా జీవితం. ఆ రోజు నుంచి తన వెనకే నా పయనం. పెళ్ళయింది అనడానికి 7 అడుగులే సాక్ష్యం అనుకుంటే, తనతో నేను నడిచిన అడుగులకి లెక్కే లేదు. అలాగే నా చూపులతో తనకి నా భావాలు చేరవేస్తూ 1 సంవత్సరం కాలం గడిపేశా. ఆ రోజు మా మొదటి సంవత్సరం ఫలితాలు వెళ్ళి మా ల్యాబ్ సిస్టంలో చూసుకుంటున్నా. ఏదో అలా పాస్ అయిపోయా, చాలా ఎక్కువ మార్కులు వచ్చేసాయి అనుకుంటా అని వ్యంగ్యంగా వెనక నుండి ఒక ఆడగొంతు. ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే నా ఏంజెల్. అవును, ఇంత అందం పక్కనే కూర్చుంటే ఇంతకన్నా ఎక్కువ ఎలా వస్తాయి అని నవ్వుతూ తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసా. అయితే పక్క బెంచి నుంచి మారిపోనా అని అడిగింది. అమ్మో వద్దు, అప్పుడు దేవదాస్ అయిపోయి మొత్తానికి ఫెయిల్ అయిపోతా అన్నా. తను నవ్వుతూ వెళ్ళిపోయింది. మొదటిసారి అంత దగ్గర నుండి చూసి మాట్లాడిన ఆనందంలో ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళాను. అది చూసి మా నాన్న నేను కాలేజీలో ఫస్ట్ వచ్చేసాను అనుకున్నారు. అలా వీలు కుదిరినప్పుడు నోటితో, కుదిరినప్పుడు కళ్ళతో మాట్లాడుతూ తన్నే చూసి మైమరిచిపోతూ 2వ సంవత్సరం కూడా అయిపోయింది. ఈసారి ఫలితాల్లో నిజంగానే ఫెయిల్ అయ్యాను. తను నిన్ను లైబ్రరీకి రమ్మంటుంది. ఫలితాలు వచ్చిన తర్వాత రోజు వాళ్ళ స్నేహితురాలు వచ్చి చెప్పింది. లైబ్రరీనా? అదెక్కడుంది అని అడిగా. ఇది కూడా తెలియదు కాబట్టే రమ్మంటుంది, పైకి వెళ్ళి మెట్ల పక్కన ఎడం వైపున ఉంటుంది అని చిరాగ్గా చెప్పి వెళ్ళిపోయింది.
దీనికెందుకు అంత చిరాకు, నేను ఫెయిల్ అయిన సబ్జెక్ట్ నా వెనకాల కూర్చుని కాపీ కొట్టి ఇది కూడా ఫెయిల్ అయినట్టుంది అనుకుంటా అని తన స్నేహితురాలను తిట్టుకుంటూ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ తను చాలా కోపంగా కూర్చుని ఉంది. ఏమైంది అని అడిగా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అందుకే ఫెయిల్ అయ్యావని మీ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటే విన్నాను. ఓహ్ అవునా, వాళ్ళకెలా తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నా అని? సింగిల్ సెకండ్ కూడా వదలకుండా సొల్లు కాచుకుంటూ నన్ను చూస్తూ ఉంటే ఆ మాత్రం తెలియదా? పైగా నన్ను చూడగానే ఏవో మెరుపులు వస్తాయంట నీ కళ్ళల్లో. నవ్వకు, నాకు చాలా కోపంగా ఉంది అంది. వాళ్ళకి తెలిసిందని కోపమా అని అడిగాను. కాదు, నన్ను ప్రేమించడం వల్ల ఫెయిల్ అయ్యావన్నదానికి కూడా కాదు, ప్రేమ వల్ల ఫెయిల్ అయ్యావన్నదానికి. నిజమైన ప్రేమ ఎప్పుడూ జీవితంలో ఓడిపోనివ్వదు తెలుసా, అది ఇంకా బాధ్యతను పెంచుతుంది. నీది నిజమైన ప్రేమ అయితే ఏదైనా సాధించి చూపించు, అప్పుడు నమ్ముతాను. అంతేగాని ఇలా ఫెయిల్ అయ్యి ప్రేమ వల్లే అని అందరి చేత అనిపించి దాని పరువు తీయకు అని కోపంగా వెళ్ళిపోయింది. తను చెప్పింది నిజమే. నేను ఏమీ ఫెయిల్ అయ్యేంత పూర్ స్టూడెంట్ని కాదు, ఇంటర్ కాలేజీలో మొదటి ర్యాంక్ వచ్చిన వాడిని. మరి ఏమైపోయాను? నిజమే, ప్రేమ అంటే బాధ్యతను పెంచేది, అది నాకు అప్పుడే తెలిసింది. తర్వాత సంవత్సరం అంతా కూడా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఈసారి చదువు గురించి, భవిష్యత్తు గురించి అనుకున్నట్టుగానే ఆ సంవత్సరం అన్ని విషయాల్లో నేను మెరుగయ్యా. చెత్తలో పడేసే రాయి లాంటి నన్ను వజ్రంలా సానపెట్టి నా మీద మొదటిసారి నాకు నమ్మకం కలిగేలా చేసింది. నేను ఏదైనా సాధించగలన నమ్మకం కుదిరింది. మా కాలేజీకి వచ్చిన మొదటి కంపెనీకి కూడా మేమిద్దరం సెలెక్ట్ అయ్యాం. ఎప్పటికైనా తన మనసులో మాట తెలుసుకోవాలని ఒక ప్రేమలేఖ రాసి తనకు ఇచ్చాను. ఆ ప్రేమలేఖలో, ఓ నా ప్రియా, నేను ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నాను అన్నదే నీకు తెలుసు. కానీ నా ఊపిరి ఉన్నంతకాలం ప్రేమిస్తూనే ఉంటానన్న నిజం నాకే తెలుసు. నిన్ను ప్రేమించడానికి కారణాలు ఏంటి అని నువ్వు అడిగితే, అసలు ప్రేమించకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్నయే సమాధానం అవుతుంది. నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని గొప్పలు చెప్పను, కానీ నీ పేరెంట్స్ కూడా గుర్తుకు రానంత బాగా చూసుకోగలనని మాత్రమే చెప్పగలను. భర్త అంటే తండ్రిగా నడిపించేవాడు, తల్లిగా లాలించేవాడు, సోదరుగా తోలిబడేవాడు, స్నేహితుడిగా నీకు అండగా ఉండేవాడు అని నమ్ముతాను. అలాగే ఉంటాను కూడా. సముద్రాలతోనూ పచ్చని పైర్లతోనూ ప్రకృతి ప్రవాసంతోనూ నిన్ను పోల్చను, ఎందుకంటే నిజానికి నిన్ను పోల్చడానికి అవి కూడా సరితూగవు కాబట్టి. మొదటిసారి నేను చూసినప్పుడు నాలో నువ్వు నాదానివి అన్న ఫీలింగ్ కలిగింది. అది ఎప్పటికీ నా గుండెల నుండి చెరిగిపోదు. ఇంకా నా ప్రేమ గురించి నీకు తెలియాలి అంటే నీ వెనకే కొన్ని వందల అడుగులేసిన నా పాదాలను అడుగు, అనుక్షణం నీకే వెతికే నా కళ్ళని అడుగు, నీ బొమ్మనే ప్రాణంగా మలుచుకున్న నా హృదయాన్ని అడుగు, నువ్వు వదిలిన శ్వాసతో బ్రతికే నా పంచ ప్రాణాలని అడుగు. నీకు కూడా నేను నచ్చినట్టయితే నీ భావాన్ని మరొక లేఖలో రాసి ఇస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేసేసుకుంటానే భయపడకు. ప్రేమ బాధ్యతను పెంచుతాదే కానీ ప్రాణాలను బలికోరదు. నీ దగ్గర నుంచి నేర్చుకున్నది. నా అభిప్రాయం నేను దాచకుండా చెప్పాను, నువ్వు కూడా అలాగే చెప్తావని అనుకుంటున్నా. ఇట్లు నీ రామ్. అలా నా మొదటి ప్రేమ లేఖను ఇచ్చాక 3 రోజులు ఎదురు చూశాను, కానీ తన నుంచి ఎటువంటి లేఖ రాలేదు. తన్నే అడుగుదామని వెళ్ళాను. లేఖ చదివావా? నేను నీకు నచ్చలేదా? నా దగ్గర నుంచి ఇది ఊహించలేదని మాత్రం చెప్పకు. నేను ప్రేమిస్తున్నా అన్న విషయం నీకు తెలుసు అని తన కళ్ళలో సమాధానం వెతుకుతూ చూస్తున్నాను. నాకు తెలుగు మాట్లాడడమే వచ్చు, చదవడం రాదు. ఫ్రెండ్స్ చేత చదివిద్దామంటే భయం వేసింది. అసలే కోతివి, ఏ ముద్దు ఇమ్మని రాసేవేమో అని. చాలా సినిమాల్లో చూసాం కదా, నాకు కూడా ఇష్టమైతే పలానా పని చేసి నా ఇష్టాన్ని తెలపమంటావని రాసావనుకున్నా. కానీ ఏం చేయమన్నావో అర్థం కాలేదు. అందుకే ఒకరోజు పువ్వు పెట్టుకుని వచ్చా, మరొక రోజు చీర కట్టుకుని వచ్చా. కానీ నీ కళ్ళలో ఆనందం కనబడలేదు. ఇంకా ఆటోగ్రాఫ్ మై స్వీట్ మెమరీస్ సినిమాలో లాగా ముక్కు పడక పెట్టుకోమన్నావేమో అనుకుని అది కూడా పొడిపించుకున్నా. చాలా నొప్పి వేసింది తెలుసా అని సిగ్గుతో తల ఉంచుకుంది. ఏంటి ఇవన్నీ నా కోసం చేశావా? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హే ఆగు, చెప్పేసి వెళ్ళు అంటుండగానే నవ్వుతూ జింకలాగా అక్కడి నుంచి పారిపోయింది నా హంస. ఆ రోజు మొదలైన మా ప్రేమ ప్రకృతిలో ప్రతి అద్భుతాన్ని చూసింది. తనువులు వేరైన మనసులు ఒకటిగా మా బంధం పెనవేసుకుపోయింది. పరవళ్ళు తొక్కే మా ప్రేమ ప్రవాహంలో 4 ఏళ్ల కాలం 4 క్షణాలుగా గడిచిపోయింది. ఆ రోజు తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాక ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని ఇద్దరు పేరెంట్స్ని కూర్చోబెట్టి మా ప్రేమ గురించి చెప్పాము. మన మతాలు ఒకటి కాదు, పద్ధతులు ఒకటి కాదు, మరి ఈ నెక ఎలా జరుగుతుంది అనుకున్నారు? వాళ్ళ నాన్నగారి మాట. బంధువులు మనం వెలివేస్తారు, సమాజం సమ్మతించదు. మా నాన్నగారి మాట. పెద్దలందరూ నోట కాదు అనే మాటే. మా ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంకా ఇప్పటికీ నేను ధైర్యం చేసి మాట్లాడలేకపోతే నా జీవితాన్ని నేనే కోల్పోతానని భయం వేసింది. మేము కళ్ళగానే మిగిలిపోతాయి అనిపించింది.
నాన్న, హైదరాబాద్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ముస్లిమ్స్ మీద మన వాళ్ళు దాడి చేస్తుంటే మీరే కదా నాన్న ఆపి మనుషుల్లో మానవత్వాన్ని చూడమని, మతాన్ని కాదు అని, ఎక్కడో ఎవరో ఎదవలు చేసిన దానికి మన అన్న వాళ్ళని శిక్షిస్తామా అని చెప్పింది. అదే కాకుండా రక్తదానం కూడా చేసి వచ్చారు కదా. పుష్కరాలు జరుగుతున్న సమయంలో ఏ మతం అని పట్టించుకోకుండా అన్నదానం చేశారు కదా అంకుల్ మీరు. మరి అన్నదానానికి, రక్తదానానికి, జలదానానికి అడ్డురాని మతం కన్యాదానానికి ఎందుకు అడ్డు వస్తుంది? మన మతాలు పద్ధతులు వేరే ఉండొచ్చు అంకుల్, కానీ రెండు మతాలు చెప్పే తత్వం ఒకటే, అది మానవత్వం. చేయమనే సేవ ఒకటే, అదే మానవ సేవే మాధవ సేవ. అయినా నాన్న మీరే చెప్పారుగా స్నేహానికి మతం కులంతో సంబంధం లేదు అని. మరి ప్రేమకి పెళ్ళికి ఎందుకు నాన్న? మీరు అన్నట్టు మనల్ని వెలవేసినా పర్లేదు నాన్న, నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో అప్పుడే తెలుస్తారు. ఎందుకంటే నిజమైన స్నేహం ఎలాంటి పరిస్థితుల్లోని మనల్ని వదిలి వెళ్ళదు. మా మనసులు ఏనాడో మనువాడేసుకున్నాయి. మీరు వేరు చేయాలి అనుకున్నా భౌతికంగా చేయగలరు కానీ మానసికంగా కాదు నాన్న. ఇంకా మీరే ఆలోచించుకోండి అని అన్నాను. కొద్దిసేపు ఇద్దరూ ఆలోచించుకున్నాక, మా అమ్మాయి పేరు రబ్య, అంటే అర్థం యువరాణి అని. మీ మతంలోనే చెప్పాలి అంటే సీతాదేవి అనుకోవచ్చు. మరి మా సీతకి మీ రాముణ్ణి ఇస్తారా అని అడిగారు అంకుల్. సరే, నిక్కా పక్కా చేసుకుందాం అని మా నాన్న నవ్వారు. ఆ ఇద్దరు స్నేహితులు ఆనందంగా ఆలింగనం చేసుకుంటుండగానే నా ప్లేస్ నా గుండెల మీద వాలిపోయింది. తన చేతిని నా చేతిలోకి తీసుకుని జీవితకాలం ఇంకా వదలకూడదని నిర్ణయించుకుని ఆ దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.